రెండవ యోహాను పత్రిక 1వ అధ్యాయము. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయున్నది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను. సత్య ప్రేమలు మనయందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞలను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా, కొత్త ఆజ్ఞ నీకు వ్రాసి ఇచ్చినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు మనము ఒకరినొకరు ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలువాడగును. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితంతోనూ వ్రాయి మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.